సీఎం జగన్ ఈ నెల 25వ తేదీన నామినేషన్ వేయనున్నారు. 24వ తేదీతో జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగుస్తుంది. శ్రీకాకుళం నుంచి నేరుగా పులివెందుల వెళ్లనున్న జగన్ నామినేషన్ వేస్తారు. అంతకుముందు 22న జగన్ తరపున ఒక సెట్ నామినేషన్ ను అవినాష్ రెడ్డి దాఖలు చేస్తారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, హరీషా, ఈ నెల 25వ తేదీన సీఎం జగన్ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. 24వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగియబోతుంది. ప్రస్తుతం 13వ రోజు బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే గుంటూరు పార్లమెంట్లో బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. అయితే ఈ బస్సు యాత్ర 24వ తేదీన శ్రీకాకుళంతో ముగియబోతుంది. శ్రీకాకుళం నుంచి నేరుగా పులివెందులకు సీఎం జగన్ వెళ్ళబోతున్నారు. 25వ తేదీన ఉదయం నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. అయితే నామినేషన్ దాఖలు చేసిన రోజే పులివెందుల్లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తారు. బహిరంగ సభ నిర్వహించి అక్కడి నుంచి సుడిగాలి పర్యటనలు ఉంటాయి. ఎందుకంటే ఎన్నికల ప్రచారానికి సంబంధించి మొదటి విడత ఆల్రెడీ ప్రస్తుతం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలో భాగంగా మొదటి విడత ఎన్నికల ప్రచారం సీఎం జగన్ చేస్తున్నారు. ఇక రెండో విడత ఎన్నికల ప్రచారం అంటే ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఉండబోతుంది. 25వ తేదీ నుంచి పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్ వెళ్ళబోతున్నారు. అయితే 25వ తేదీన సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేస్తారు. 22వ తేదీన సీఎం తరపున ఒక సెట్ నామినేషన్ అయితే అవినాష్ రెడ్డి దాఖలు చేయబోతున్నారు. ఇక పూర్తిగా ఎన్నికల రణక్షేత్రంలోకి సీఎం జగన్ వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మొదటి విడతకు సంబంధించినటువంటి ఏదైతే ప్రచారం అనేది చేస్తున్నారు, మేమంతా సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించడం, అలాగే రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక పూర్తిగా రెండో విడత ఎన్నికల ప్రచారంలో అయితే ప్రతిరోజు 3 నియోజకవర్గాలు, మొదటి 10 రోజులు 3 నియోజకవర్గాలు, తర్వాత 10 రోజులు 4 నియోజకవర్గాలు కూడా కవర్ చేసే విధంగా రూట్ మ్యాప్ ను కూడా ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. ఒక పక్క ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఈ ఎన్నికల ప్రచారం రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మరింత స్పీడ్గా ఉన్నటువంటి సీఎం జగన్ మరింత స్పీడ్ ని పెంచబోతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 24వ తేదీన శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో బహిరంగ సభతో ముగుస్తుంది. అక్కడి నుంచి నేరుగా పులివెందులకు సీఎం జగన్ వెళ్తారు. పులివెందుల్లో నామినేషన్ వేసిన తర్వాత పులివెందుల్లో బహిరంగ సభ నిర్వహించి అక్కడి నుంచి పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్ వెళ్ళబోతున్నారు. ఇప్పటికే బస్సు యాత్రతో విశేష స్పందన వస్తుంది. అటు పార్టీ నుంచి లేదా కేడర్ నుంచి కూడా పూర్తిగా విశేష స్పందన వస్తుంది. ఈ రోజు అయితే ప్రస్తుతం 13వ రోజు బస్సు యాత్ర కొనసాగుతుంది. 24వ తేదీ వరకు కూడా ఈ బస్సు యాత్ర ఉంటుంది కాబట్టి 25వ తేదీన పులివెందుల్లో ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. హరీషా, థ్యాంక్ యూ దుర్గా.